నిత్యం రాజకీయ వార్తలతో పాటే కాకుండా ఇటు ప్రజాసేవ లోపల కూడా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ బిగ్ టీవీ ఇటు పెద్ద మనసు చాటుకుంటుంది. ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్లపల్లి మండల కేంద్రం లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఇటు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ గారు అన్నారు. సార్ చెప్పండి. ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈనాటి పరిస్థితి లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాన్ఫరెన్స్ లోపల కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని ఎలా చూస్తారు? ఇప్పుడు బిగ్ టీవీ వారికి ముందుగా శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తూ, ఎందుకంటే టీవీ ఛానళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఏంటంటే న్యూస్ ఛానళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ సంచలనమైన వార్తలు ఇచ్చుకుంటూ కేవలం టీఆర్పీ రేట్ కొరకు పోరాడుతున్న పోటీ పడుతున్న తరుణంలో ఇలా బిగ్ టీవీ వారు సమాజ సేవ కూడా అందులో మా భాగమే, అది మా ప్రథమ కర్తవ్యంగా భావించి ఇవాళ మానవ సేవయే మాధవ సేవ అన్న ఒక దృక్పథం కొద్ది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కూడా ఎంతసేపు మా టీఆర్పీ రేటింగ్ కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, రాజకీయాలే ముఖ్యం కాదని చెప్పి ఇలా సమాజ సేవ వరకు ముందుకొచ్చి ఇవాళ మెడికల్ క్యాంపులు ఏదైతే దాన్ని కండక్ట్ చేస్తుందో ముందుగా వారికి నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వారి యొక్క స్ఫూర్తి మున్ముందు కూడా ముందుకు సాగాలని చెప్పి ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏదైతే వైద్య విద్య ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యమైనవి, అందులో ఇవాళ ఈ యొక్క ఆరోగ్యం విషయంలో వారు ఏదైతే చొరవ తీసుకొని ముందుకు పోతుండ్రో ఆ యొక్క ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి మనసా వాచా కర్మన్న వారిని నేను కోరుకుంటూ మున్ముందు కూడా ఎప్పుడైతే బిగ్ టీవీ వారు మమ్మల్ని అప్రోచ్ అయినో ఒకటే మాట చెప్పాం. మేము ఏదో ఎల్లారెడ్డిపేటలో ముస్తాబాద్లో పెడితే బాగుండదు, వీర్నపల్లి అనేది కొంచెం ట్రైబల్ ఏరియా ఉంటుంది, ఇంటీరియర్లో ఉంటుంది కాబట్టి వారికి వైద్య సేవలు చక్కగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సేవలు ఇవాళ అన్ని రకాల సేవలు కూడా అన్ని రకాల వైద్యులు వచ్చి ఇక్కడ వాళ్ళకి సేవలు అందిస్తే మంచిదన్న ఉద్దేశం కొద్దీ వారికి చెప్పగానే వారు కూడా సహృదయంతో దానికి స్పందించి ఇవాళ మా డిఎంహెచ్ఓ గారు వసంతరావు గారు కానివ్వండి, అలాగే మా పెద్దలు డాక్టర్ పెంచలయ్య గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్ సిబ్బంది కూడా, ఆశా వర్కర్లు, అదే మాదిరిగా ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి అశ్విని హాస్పిటల్ లయన్స్ క్లబ్ వాళ్ళు దానికి మేము కూడా లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట మేము కూడా మా వంతు ఇతోధికమైన సహాయాన్ని మేము అందిస్తాం. వచ్చిన వారికి నీరు కానీ ఆహారం కానీ వైద్యంతో పాటు నీరు ఆహారాన్ని మేము అందించడంలో మా వంతు భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు ఆ లయన్స్ క్లబ్ వారికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ జిల్లా వైద్య యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇలా ప్రజాసేవలో మేము కూడా ఎందుకంటే ఇదంతా కూడా సీజనల్ వ్యాధులు వచ్చే టైం ఇలా ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు వస్తే వారిని ఆదుకునే పరిస్థితుల్లో ఎవరు కూడా ఉండరు, అందుబాటులో వైద్యం ఉండదు. కాబట్టి దాని యొక్క ముఖ్యోద్దేశం మేము పెట్టడం ముఖ్యోద్దేశం కూడా ఇవాళ ఈ సీజనల్ వ్యాధుల నుంచి వాళ్ళని కాపాడాలని చెప్పి ముందు జాగ్రత్తగా యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగాల దీన్ని ప్రేరేపించిన బిగ్ టీవీ గారికి, అలాగే సహాయ సహకారాలు అందించిన పెద్దలు మా జిల్లా వైద్యాధికారులకు, అంతేకాకుండా ఇందులో పాలు పంచుకున్న ప్రైవేటు హాస్పిటల్స్ వారికి, లయన్స్ క్లబ్ వారికి అందరికీ కూడా, అలాగే మా పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ స్ఫూర్తి మునుముందు కూడా కొనసాగించాలని బిగ్ టీవీ వారి గారిని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు మొదటి నుంచి కూడా క్యాంపు పెడుతున్నామని చెప్పగానే పూర్తిగా సహాయ సహకారాలు అందించి అందరి యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు డిఎంహెచ్ఓ గారు వసంతరావు గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు లోపల ఒక టీవీ ఛానల్ ఇలా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది, దీన్ని మీరు సహకరించారు, మొత్తం ప్రైవేట్ వారిని గవర్నమెంట్ వారిని సహకరించేశారు. ముఖ్యంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతుంటున్నాం. ఎట్లా ఉన్నదండి? థ్యాంక్ యూ మిస్టర్ శ్రీనివాస్, బిగ్ టీవీ స్టాఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బిగ్ టీవీ ముందుకొచ్చి ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం అడగడం, దానికి మా మహేందర్ రెడ్డి గారు సరే అని చెప్పడం, ఇది ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి మా గవర్నమెంట్ నుండి అయితేనేమి, అదేవిధంగా రెనీ హాస్పిటల్ డాక్టర్ బంగారస్వామి, డాక్టర్ రజనీ ఆధ్వర్యంలో రెనీ హాస్పిటల్ నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిషియన్ వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా మన ఎల్లారెడ్డిపేట నుండి అశ్విని హాస్పిటల్ నుండి డాక్టర్ సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి వస్తూ అక్కడ నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ ఆప్థాల్మాలజీ ఐ స్పెషాలిటీ
అన్ని జబ్బులు పెడియాట్రిషియన్స్ అందరూ ఈరోజు వస్తున్నారు, ఇంక్లూడింగ్ న్యూరో సర్జన్ డాక్టర్ కిషోర్ పివికే కిషోర్ భద్రకాళి హాస్పిటల్ నుండి కూడా వస్తున్నాడు. సో అందరూ తమ తమ స్పెషాలిటీ సేవలన్నీ తీసుకోవాల్సిందిగా మా వీర్నపల్లి గర్జనపల్లి ప్రజలందరికీ మేము కోరుతున్నాము. ఇదే విధంగా ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే సీజనల్ వ్యాధులు కూడా జరుగుతున్నాయి, బాగా ప్రబలిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి జనవరి 1 నుండి ఇప్పటి వరకు మాకు 17 కేసులు నమోదయ్యాయి, మలేరియా 1 కేసు నమోదైంది. దానికి కావాల్సిన తగు చర్యలు కూడా మేము మా గవర్నమెంట్ ప్రతి ఒక్క సబ్ సెంటర్ పిహెచ్సి లెవెల్లో మేము చేస్తున్నాము. ఇక్కడ కూడా అవేర్నెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం, మా స్టాఫ్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బిగ్ టీవీ అండ్ థ్యాంక్స్ టు అవర్ కేకే మహేందర్ రెడ్డి సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు క్యాంపు ప్రారంభించారు. ఈరోజు అన్ని సేవలు కూడా ఇటు వీర్నపల్లి లోపల అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ క్యాంపు కూడా ఇప్పుడే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో బిగ్ టీవీ అలాగే రేణి హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో మన వీర్నపల్లి మండల కేంద్రంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీకి మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి కార్పొరేట్ స్థాయిలో వైద్యం కావాలంటే కరీంనగర్, హైదరాబాదు, సిరిసిల్ల లాంటి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్యాన్ని అందరికీ అందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు కోరుకున్నటువంటి వాళ్ళ బిగ్ టీవీకి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గిరిజన తండాలు చాలా ఉన్నాయి. ఈ గిరిజన తండాల నుంచి మండల కేంద్రానికి రావాలంటేనే దాదాపు 2-3 కిలోమీటర్ల పాటు నడుచుకొని వచ్చి ఇక్కడ ఆర్ఎంపీలకు చూపెట్టుకున్నటువంటి పరిస్థితులు మా మండలంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మెగా క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత బాగోగుల కోసం కూడా బిగ్ టీవీ లాంటి ఏవైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బిగ్ టీవీ దాదాపుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మాలాంటి మారుమూల ప్రాంతం, మా గ్రామాన్ని ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. బిగ్ టీవీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు బిగ్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ఒక మంచి పేరు సంపాదించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇంకా మాకు సంతోషకరంగా ఉన్నది. కాబట్టి వచ్చినటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది, మరి మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకు అన్ని రకాలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులను చెప్తే మంచిగా వివరించడం కూడా జరుగుతూ ఉన్నది. మా డాక్టర్ సిబ్బందులకు కూడా మా గ్రామస్తుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ హెచ్ ఫిజిషియన్ ఈ రెనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి క్యాంపును నిర్వహించినటువంటి రెనీ హాస్పిటల్ యాజమాన్యానికి కానివ్వండి, సిరిసిల్ల డిఎంహెచ్ఓ వసంతరావు సార్ కానివ్వండి, ఇంత పెద్ద క్యాంపును నిర్వహిస్తున్న బిగ్ టీవీ వాళ్ళకి మెయిన్గా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ క్యాంపులో మెయిన్గా ఏంటంటే రూరల్ ఏరియాస్ ఎవరైతే ఇంటీరియర్లో ఉంటారో వాళ్ళకి ఎవరైతే ఆసుపత్రి సదుపాయాలు తక్కువగా అందుబాటులో ఉంటాయో, మెయిన్గా ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి మనం అవగాహన కలిగించడానికి ఈ క్యాంపును మనం పెట్టడం జరిగింది. దీనిలో చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. కొత్తగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, ఫీవర్తో వచ్చిన వాళ్ళు, జ్వరాలు దగ్గులతో ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఇంకా చాలామంది వచ్చేలా కనిపిస్తున్నారు. సో అందరూ కూడా ఈ క్యాంపుకి వచ్చి దానిలో అవైలబుల్ ఉన్న టెస్టులు చేయించుకొని, బీపీ, షుగర్ చెక్ చేయించుకొని, దానికి తగ్గట్టుగా అవైలబుల్ ఉన్న మందులు కూడా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ బిగ్ టీవీ, రెనీ హాస్పిటల్ అండ్ సిరిసిల్ల డిఎంహెచ్ఓ వసంతరావు సార్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అంటే స్థానిక సిరిసిల్ల డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు గారి పిలుపు మేరకు స్థానిక ఇల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మరియు రెనీ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సిరిసిల్లలో మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతంలో ప్రజలకి ఎటువంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు తీసుకున్న చొరవ ఎంతో ప్రశంసనీయం. రెనీ హాస్పిటల్ అనేది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కేవలం ఆర్థోపెడికే కాకుండా కార్డియాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ సేవలు హైదరాబాద్కి ధీటుగా కరీంనగర్లో అందిస్తున్నాం సార్. సో ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్స్ కానీ అన్ని రకాల ఇన్సూరెన్స్ కానీ మేము కలిగి ఉన్నాము. సో ప్రజలు సామాన్యులకు అసమాన వైద్యం అందించాలని ఒకే లక్ష్యంతో రెనీ హాస్పిటల్ ముందుకు పోతుంది సార్. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ టీవీ అండ్ సిరిసిల్ల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి దీనికి అంటే ముఖ్యంగా డిఎంహెచ్ వారికి ప్లస్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నటువంటి ప్రజలకు కూడా అంటే ఈ కార్యక్రమం అసలు వాస్తవానికి ఏంటంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ మెడికల్కి సంబంధించిన ఏదైనా కూడా చాలా ఆర్ఎంపీల మీదనే ఆధారపడి తీసుకుంటారు. ఈ క్యాంపు ఈ ఏరియాలో సరే నిర్ణయం తీసుకోవడం చాలా మంచి శుభపరిణామం. ఇక ముందు కూడా అంటే
ఇలాంటి కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లాపేట కానీ ఈ జిల్లాలో అంటే ఈ మండలం కాకుండా ఈ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ నిర్వహించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కంపల్సరీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి మిమ్మల్ని, ఎందుకంటే ఎక్కడ నిర్వహించినా ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ కంపల్సరీ ముందుంటుంది సార్. అంటే ఇంకేమన్నా ఫండింగ్ దాంట్లో కానీ దేంట్లో అయినా కూడా ఖచ్చితంగా మేము ముందుంటాం. ఈ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎంఓ గారికి మళ్ళీ మన సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు గారు, మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజకుమార్, మిగతా అశ్విని హాస్పిటల్ డాక్టర్సు, రెనీ హాస్పిటల్ డాక్టర్సు, లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట మెంబర్సు, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు శ్రీనివాసరెడ్డి, రామచంద్రం అండ్ సతీష్, అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఈ మారుమూల ప్రాంతం వీర్నపల్లి మండల్ దగ్గర జిల్లాకు కానీ లేకపోతే ఇటు ఎల్లారెడ్డిపేటకు కానీ ఒక 15 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇక్కడ చాలా షెడ్యూల్డ్ ట్రైబ్స్ తండాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు కూడా వైద్యం అందుబాటులో లేదు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు బాగా సోకుతున్నాయి. ఇప్పుడు ఒకటి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ అండ్ డయేరియా చాలా కేసులు వస్తున్నాయి. ఎందుకంటే వర్షాలు బాగా పడతాయి, వర్షాలు చాలా కొద్దిగా పడుతున్నాయి. దాంతో ఈ వ్యాధులన్నీ వ్యాపించున్నవి. కావున ఇటువంటి ఉచిత క్యాంప్ అందరూ ఉపయోగించుకొని దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతాను. బిగ్ టీవీ తరపున ఈ మారుమూల మండలమైనటువంటి వీర్నపల్లి మండల కేంద్రం లోపల ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు ప్లస్ దీంట్లో పాల్పంచుకునేటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ మారుమూల ప్రాంతంలో ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులకి అవగాహన కల్పిస్తూ వచ్చినటువంటి వ్యాధులను నిర్ధారణ చేసేసి మందులు ఇవ్వడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బిగ్ టీవీ గారికి, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి జిల్లా వైద్యాధికారి గారులకి, తర్వాత మా లయన్ మెంబర్ అయినటువంటి డాక్టర్ అభినయ్ గారు కూడా ఈ ప్రాంతం లోపల ఎన్నో ప్రతి గ్రామం లోపల కూడా ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ఎంతో ఉచిత సేవలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ సందర్భ డాక్టర్ పెంచలయ్య గారికి, తర్వాత ఇందులో పాల్గొన్నటువంటి ఈ గ్రామ ప్రజలకి, ఇంతకుముందే విచ్చేసి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి మరియు బిగ్ టీవీ వారికి, తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రెనే హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ సహకారాలతో మహేందర్ అన్న ఆధ్వర్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరి బిఫ్టీఓ మరియు డిఎస్సిఓ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైద్య సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ వారి ఇక్కడ ఈ వైద్య శిబిరానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇక్కడ వీర్నపల్లి మండల అధ్యక్షునిగా నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాలతోటి ఇక్కడ మంచి రెస్పాండ్ అనేది ఉంది. ఇక్కడ సక్సెస్ అనేది ఇవాళ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. కావున ఇక్కడికి వీర్నపల్లి మండలం మారుమూల ప్రాంతానికి ఎంచుకొని వచ్చినటువంటి బృందానికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు కానీ వచ్చినటువంటి నాయకులకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ వైద్య బృందానికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ అందరికి సహకరించిన వారికి కూడా పేరు పేరున తెలుపుతూ ఇక్కడ లయన్ క్లబ్ వాళ్ళు కూడా మనకు సహకరించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముగించడం జరుగుతుంది. ప్రత్యేకంగా బిగ్ టీవీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వీర్నపల్లి మండలంలో ఎస్టీ ట్రైబల్ ఏరియా మండలం ఇది. చాలా పేద కుటుంబం వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఈ మండలంలో దాదాపు ఈ బిగ్ టీవీ మరియు రిలయన్స్ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్మించడం మా ట్రైబల్ ఏరియాలో చాలా సంతోషకరమైన విషయం.
మేము కూడా చూపించుకోవడానికి చూపిస్తున్నాం. ఇక్కడ కూడా మీరు కూడా చాలా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డాక్టర్లకు, వివిధ అశ్విని హాస్పిటల్ ఇక్కడ ఉన్న బృందానికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. వీర్నపల్లి మండలంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి రేనే హాస్పిటల్ బృందానికి, అట్లాగే ఎల్లపేట అశ్విని హాస్పిటల్ బృందానికి మా మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవానికి ఇట్లాంటి సందర్భంలో ఈ క్యాంపును నిర్వర్తించడం చాలా గొప్ప విషయం, ఆనందకర విషయం. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ సందర్భంలో ఈ మారుమూల మండలమైనటువంటి మా ప్రాంతంలో ట్రైబల్స్ని గుర్తించి మంచి వైద్య సేవలు అందిస్తున్నటువంటి రేనే హాస్పిటల్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే లేని వారు ఉన్నారు కాబట్టి ఇక్కడి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వైద్యులు అందరూ మా మండలానికి విచ్చేసి ఇట్లా అన్ని రకాల టెస్టులు చేస్తూ అన్ని రకాల మందులు ఇవ్వడం చాలా మంచి విషయము. ఇలాంటి క్యాంపులను ప్రజలు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దాదాపుగా ఈ మండలానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.